నమస్తే సార్. నమస్తే. చెప్పమ్మా. పని ఏంటంటే నేను మీ అమ్మాయి కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా. సరే చూద్దాం. హలో హీరో గారు, ఎక్కడికి వెళ్తున్నారు? చిత్ర కాఫీకి రమ్మందిరా. రేయ్, రే ఇప్పుడేంటి? చిత్ర మారిపోయింది, నన్ను వదిలేసింది, వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంతేనా? కొత్తగా ఏం లేదా? అంతేగా. సర్లే. దేవుడా, ఆ అమ్మాయి వీడి లైఫ్లో లేదని ఎప్పుడు తెలుసుకుంటాడో. శ్యామ్ ఫ్రెండ్లా ఉన్నాడే, ఒకసారి మాట్లాడదాం. ఏ హాయ్. ఏంటి లేట్ అయింది? నువ్వేంటి బాబు అబ్బాయివి, నేను అమ్మాయిని. ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఎంతమందికి సమాధానం చెప్పాలో తెలుసా? సర్లే కానీ నైట్ కాల్ చేస్తాను, చేయలేదా? ఏంటి నువ్వు కాఫీకి పిలిచావా లేదా ఎగ్జామ్కి పిలిచావా? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు. లేదు లేదు. ఏ బ్రో, టూ కాఫీ. ఏ మిస్టర్, రే నువ్వు ఆగు. మా కుర్రాడు కొత్త న్యూ జోన్ అయి. పేరుకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, కానీ సెంట్రల్ జైల్లో ఖైదీల కన్నా చాలా దారుణంగా చూస్తున్నారు. వచ్చాడు. ఏరా, చిత్ర ఏమంది ఏంటి? ఏముందిరా, కాఫీ షాప్కి వెళ్ళాం, తను వచ్చింది, కాఫీ ఆర్డర్ ఇచ్చాను, తాగేసి తను హాస్టల్కి వెళ్ళిపోయింది, నేను రూమ్కి వచ్చాను. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, గుర్తుకొచ్చావని చేశాను అంతే.
ఏంటి ఎలా వచ్చావు? నీకు విషయం చెప్పాలరా. ఏంటి? దా కూర్చొని చెప్పు. రేయ్, ఏదో చెప్తానని చెప్పి వాడికి చూస్తావేంట్రా? ఏంటో చెప్పు. ఆదిత్య మార్నింగ్ కాఫీ కేఫ్కి వచ్చాడురా. వచ్చి చిత్రం కలిసి కాఫీ తాగాడు. అయితే చిత్ర నాకు తెలుసు కదరా, కానీ చిత్ర అక్కడ లేదురా. నువ్వు 1 మంత్ నుంచి ఇక్కడ లేవుగా. అయితే ఏమైంది? ప్రేమ అనే 2 పదాలు జీవితంలో రంగులు నింపే ప్రపంచం అయితే అదే ప్రేమ వాళ్ళిద్దరి జీవితాన్ని నల్ల మబ్బులు కమ్మేసినట్టు కమ్మేసింది. అయితే వాళ్ళు ఇప్పుడు విడిపోయారా? లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఎందుకు కన్సల్ట్ కాల్ చేస్తున్నావు? నీకు మా అన్నయ్య తెలుసు కదా, తెలుసు. వాడికో ఫ్రెండ్ ఉన్నాడంట. అయితే వాడికి 3 రైస్ మిల్స్ ఉన్నాయంట. అయితే నేను ఇక్కడ మన లైఫ్ మ్యాటర్ మాట్లాడడానికి వస్తే నువ్వు కామెడీ చేస్తున్నావేంటి? మా అన్నయ్యకి ఎప్పటి నుంచో ఆ 3 రైస్ మిల్లో ఒక రైస్ మిల్ కొనుక్కోవాలని కోరిక. వాడేమో అమ్మడు. అందుకని నన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్న ఒప్పించాడు. మన విషయం చెప్పలేదా మీ నాన్నకి? ఆ విషయం చెప్తే వాళ్ళని పక్కన నేను ఇలా ఉండేదాన్ని కాదు. సర్లే కానీ 2 డేస్లో నీ బర్త్డే ఉంది కదా, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, వచ్చి. ఇంకేముందులే, 2 రోజుల్లో ఆ అమ్మాయి మన ఆదిత్య దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత కాల్ చేసి మా నాన్నను మోసం చేయడం ఇష్టం లేదు, నన్ను మర్చిపో అని చెప్తుంది. లాస్ట్లో నాకంటే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది లైఫ్లో అని చెప్పింది. ఆప్తావా? నేను చెప్పేది విను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన లైఫ్ ఏమైపోతుందని కొంచెం కూడా భయం లేకుండా ఇప్పుడు ఈ పార్టీ అవసరమా? లైఫ్లో కష్టాలే వస్తుంటాయి పోతుంటాయి, ముందు కేక్ కట్ చేద్దు గనరా. ఎక్కడ నాకు పెళ్లి చేస్తారేమో నీకు చెప్తే నువ్వేమి ఇప్పుడు వచ్చి కేక్ కోయమంటున్నావు? నువ్వు ఇంకా మారతావనుకోవడం నాది తప్పు. ఛీ! చెప్పండి నాన్న. అల్లుడు నాకు నచ్చాడు, మంచి అబ్బాయిని ప్రేమించావు, మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తా. అది నాన్న, అది అర్థమైందా అమ్మా? మీ అన్న గురించి కదా ఆలోచిస్తున్నావు, వాడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. పని ఏంటంటే నేను మీ అమ్మాయి కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్స్ రా చిన్న, ఎందుకో అన్నిటికీ. సర్లే కానీ దా కేక్ కట్ చేద్దు కానీ. సరే.
రే, నీ చెల్లి ఎవరన్నా ప్రేమిస్తుందట. ఆడిప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళాడు. నువ్వు డబ్బు పిచ్చిలో పడి ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు. ఎవడాడు? మానవురాడేనటాడు. ఇలాంటి చిల్లర విషయాలు నా దగ్గర దాకా రానివ్వకో. వదులు, ఆగన్నయ్య. అయినా మా పెళ్లికి నాన్నే ఒప్పుకున్నారు. నువ్వేం చెప్పినా నేను విన్ను. మూలను పడిన ముసలోడికి ఏం అర్థం అవుతుంది? నా కష్టం 3 రైస్ మిల్లులు ఉన్నవాడే వచ్చి నీ సెల్ నాకు నచ్చింది, తనని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నాకున్న 3 రైస్ మిల్లు ఒక్క రైస్ మిల్ రాసిస్తాను. ఎన్నో రోజుల నుంచి ఆ రైస్ మిల్ నా సొంతం చేసుకుందాం అనుకుంటాను. ఆ కలుపు ఇప్పటికి నెరవేరుతుంది. అలాంటిది ఎలా కుదురుకుంటానే? ఎవరు అడ్డు వచ్చినా లాక్కుంటూ వెళ్ళి ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏయ్, మనని ఎందుకు కొట్టావు? నా పొరుగు మీద కొట్టుకుంటాం లేదా? ఆది, ఆది, ఆది! ఆ! అమ్మా! చిత్ర చిత్ర లే చిత్ర 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 లే చిత్ర చిత్ర లే చిత్ర చిత్ర ఎంత ప్రేమే వాడంటే
వాడి మీద ఉన్న కాస్త ప్రేమ నా మీద ఉంటే ఇప్పుడు ఇది నీకు ఈ గతి పట్టింది కదా. రే, వాడిని తీసుకెళ్లి గుడి పక్కన వాడరా. నువ్వు రావే, చచ్చినా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. రే ఆదిత్య, రే రే ఆదిత్య, రే ఆదిత్య, రే ఆదిత్య, రే 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 లేవరా రే. ఆదిత్య, ఆదిత్య, లే లేవరా రే. ఆ రోజు నుండి తన లైఫ్లో చిత్ర లేకపోయినా ఉంది అని ఊహలో ఉండిపోయాడు. రోజు వీడితో పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఎవరు లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. జోడైపోయినట్టు. అయితే ఇంకా ఆదిత్య ప్రాబ్లంకి సొల్యూషనే లేదా? ఉంది. 2 డేస్లో ఆదిత్యకి ఆపరేషన్ ఉంది. అది జరిగితే ఆదిత్య నార్మల్ అవుతుందని డాక్టర్ చెప్పారు. చిత్ర, రే శ్యామ్, ఎక్కడ? మెడికల్ షాప్లో రా. అదే ఇంకా లేవలేదు. లేసేసరికి వస్తావా లేదా? వస్తా గానీ ఎందుకు అలా అడుగుతున్నావు? అదేరా, మన కాఫీ షాప్లోనూ గుర్తుపట్టలేదు. ఇప్పుడు లేస్తే గుర్తుపట్టాలి లేదా అని. అదేం లేదు. ఇప్పుడు నార్మల్ అయ్యాడుగా, గుర్తుపడతాడులే. నువ్వు తొందరగా వస్తే బెటర్ కదా. సరే మరి, ప్రాబ్లం రాదులే. సరేరా, ఉండరా, మళ్ళీ చేస్తా, ఆగు. శ్యామ్ ఎక్కడ? టాబ్లెట్ తీసుకురావడానికి వెళ్ళాడు. చిత్రకి ఎలా ఉంది? రే, నిన్నే. చిత్రకి ఎలా ఉంది? ఎక్కడుంది? అది చిత్రని వాళ్ళ అన్నయ్య తీసుకుపోయినాడు రా. సరే, నేను వెళ్ళొస్తాను. రే, ఏంట్రా? నువ్వు వెళ్ళిన చిత్ర అక్కడ ఉండదురా. ఏంటి? తను నా ప్రాణంరా. నన్ను కాకపోతే ఇంకేమైనా కలుస్తుంది. తను చచ్చిపోయిందిరా. రే ఆదిత్య, ఏడవకురా. చనిపోవడం ఏంట్రా? తను బాగానే ఉంది కదరా. ఏమైంది? అవునరా, తను హాస్పిటల్ తీసుకుపోయే దారిలోనే చనిపోయిందిరా. రే రే ఆదిత్య, ఏడవకురా. రే ఆదిత్య. రే చెప్పరా. ఆదిత్యకి మెలుకొచ్చిందిరా, కానీ చిత్ర గురించి అడిగాడు. రేయ్, నువ్వు చిత్ర గురించి ఏమని చెప్పావా? చెప్పలేదు కానీ రే కానీ అంటే చెప్పరా.
కానీ వాడు బాగా బలవంత పెట్టాడురా. చిత్ర గురించి చెప్పక తప్పలేదు. అరే ఎందుకు చెప్పావురా? వాడు ఇప్పుడే రికవర్ అవుతున్నాడు రా. సారీరా, ఇక్కడ ఉండే పరిస్థితి అలాంటిది. సరే ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నా దగ్గర ఉండే డబ్బులు కూడా తీసుకొని మీ ఊరికి వెళ్ళిపోయాడురా. సరే నువ్వు ఫోన్ పెట్టే, నేను వెళ్తున్నా. జీవితం అంతా ఉంటుందన్న గురించి జీవితమే లేకుండా వెళ్ళిపోయావు కదా చిత్ర. చిత్ర లే చిత్ర, నీకోసం వచ్చే చిత్ర లే చిత్ర. అయినా మా పెళ్లికి నాన్నే ఒప్పుకున్నారు. అల్లుడు నాకు నచ్చాడు, మంచి అబ్బాయిని ప్రేమించావు. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తా. రే రే ఆదిత్య, రే రే లేవరా రే. రే ఆదిత్య, ఆదిత్య రే. రే ఆదిత్య, నువ్వే ఇలా అయిపోతే ఎలా రా రే. ఆదిత్య, చదువు తెలియని మగవాడికి దొరికిన పుస్తకమే ఆడది. అందుకనేమో తరతరాలుగా ఒక ఆడదాని కోసం మగాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇది తరాలు మారిన యుగాలు మారిన మారని ఆచారం.